ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కవిత మళ్లీ అరెస్ట్, దుఃఖంలో కేటీఆర్, కేసీఆర్. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకైతే వెళ్లిపోదాం. ఈరోజు కేసీఆర్ ముద్దుబిడ్డ కవితక్క ఈరోజు రాత్రి 7:30 జైలు నుంచి బెయిల్ పైన విడుదల కాబోతుంది. అయితే గతంలోనే కేసీఆర్ చెప్పినట్లుగా తన కూతురు కడిగిన ముత్యంలా బయటికి వస్తుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే కవిత విడుదల పైన బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించుకుంటున్నాయి. అయితే ఇలాంటి తరుణంలోనే కవిత మళ్లీ అరెస్ట్ కాబోతుందా అనే దానిపైన ఊహాగానాలను చూస్తే కవిత మళ్లీ అరెస్ట్ అయింది. ఆల్రెడీ కవిత అరెస్టులోనే ఉంది. కేవలం బెయిల్ పైన మాత్రమే విడుదల కాబోతుంది. అంతేగాని నిర్దోషిగా అయితే ఇంకా నిరూపించబడలేదు. అయితే కవిత మాత్రం బెయిల్ పైన ఎన్ని రోజులు ఉంటుంది అనే దానిపైన మాత్రం పూర్తి స్పష్టత అయితే లేదు. అయితే ఇది బీఆర్ఎస్ పార్టీకి ఒక శుభవార్తగానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ అతి త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అయితే పేర్కొనడం అయితే జరిగింది. మరి మీ ఊర్లో ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలైందా, మొదలు కాలేదా? కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై జవాన్, జై కిసాన్.